నుంచి మిమ్మల్ని స్తుతించకు, ఆరాధించకు, గణపరచకు, మహిమపరచకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు వాక్యం చదవనేగా మీరే సహాయం చేయమని మా ప్రభాని పెట్టాతో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొంచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యం గాని ఇసుక వలను సంతానం కలగను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతునందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు
అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గల వాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అబిదేలుతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో పోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. 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 హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే.
ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. ఆ నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ఆ మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఆ భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఆ ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఆ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థన, ఆ మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నను కను పాపవలే, అనుక్షణం నను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రిని, నీకు బహుదూరమైన
శాంతియే నాకు నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా పర్వతములో తొలగినను మెట్టలు తత్తరిల్లినా పర్వతములో తొలగినను మెట్టలు తత్తరిల్లినా నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 యేసయ్య వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూశావే వందనమయ్యా, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆరాధన. యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ జయమిచ్చవే వందనమయ్యా, జయమిచ్చవే వందనమయ్యా, పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా యిరే యెహోవా యిరే అఖ్యర తీర్చావే వందనమయ్యా, అఖ్యర తీర్చావే వందనమయ్యా, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా, తోడై నిలిచావే వందనమయ్యా, పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్.
అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆ ఆరాధన ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ ఒకసారి కూడా వందనాలు. ప్రియులారా, మనం దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం సంతోషంతో ప్రియులారా ప్రార్థన పూర్వక ధ్యానిస్తాం. చూడండి, అక్కడ రాయబడి ఉంది, అట్టువలే స్త్రీలారా మీరు మీ సోదరులకు లోబడి ఉండడి. చూడండి, అట్టువలే అంటే మనం అడగాలి, అంటే ఎట్టువలే అని మనం స్పందించాలి. ఎట్టువలే అంటే దానికి అర్థం పైన కొన్ని విషయాలు రాయబడి ఉంది అనమాట. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, ద సేమ్ వే యూ వైఫ్స్ మస్ట్ అక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ అని రాయబడి ఉంది. కాబట్టి కుటుంబ జీవితం గురించి మాట్లాడుతుంది, కానీ దానికి ముందు అట్టువలే అంటే ఎట్టువలే అంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయము 22 నుండి 2వ అధ్యాయము 21 నుండి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దానికి ముందు కూడా మనం చూడవచ్చు. సరే, ఆయనప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు తండ్రి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు లోబడామన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు అంటే సర్వాధికారి, ఆ అధికారి అయిన దేవునికి యేసుక్రీస్తు లోబడామన్నమాట. అథారిటీకి లోబడామన్నమాట. కాబట్టి గొప్ప అధికారి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అథారిటీ సర్వాధికారి మన దేవుడు అనమాట. సృష్టికర్తన దేవుడు, ఆది ఆకాశం భూమి సందరం అంద సృష్టిన గొప్ప దేవుడు, సృష్టికర్తన దేవుడు, సర్వాధికారి. ఇప్పుడు ఆ సర్వాధికారి దేవునికి ప్రతి ఒక్కరు లోబడాలన్నమాట. ప్రత్యేకంగా క్రీస్తు లోబడామన్నమాట. ఇలాగే మనం కూడా అధికారానికి లోబడాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సంఘం క్రీస్తుకు లోబడాలి అనమాట. యేసుక్రీస్తు ఒక అధికారానికి మనం లోబడాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక బ్రతుకులో తండ్రికి లోబడాం, లేదంటే తండ్రి యొక్క అధికారానికి లోబడాం అనమాట. ఇప్పుడు మనం లోబడడం చాలా ప్రాముఖ్యం అనమాట. లోబడడం, జీవంగల దేవునికి లోబడడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండములో ప్రియులారా మనం చూడవచ్చు, 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, తండ్రి అయిన దేవునికి ఆదాము లోబడాలి, కానీ అక్కడ లోబడలేనట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు మరణం తాకే తండ్రికి లోబడామన్నమాట. ఇలాగే ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు జీవితంలో ప్రియులారా ఇద్దరు దూషించినప్పుడు, ఇద్దరు తిట్టినప్పుడు, బాధపరిచినప్పుడు, అంటే ఇద్దరు అపహసిస్తున్నప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు తిరిగి దూషించలేదన్నమాట. కారణం ఏంటది? తండ్రికి పూర్తి లోబడి ఉన్నామన్నమాట. తండ్రి అధికారానికి లోబడి ఉన్నామన్నమాట. తండ్రికి లోబడి ఉన్నామన్నమాట, పరిస్థితులకు కాదనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఒకవేళ ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు తిరిగి మనం దూషిస్తున్నామంటే పరిస్థితులకు మనం లోకేవారుగా మార్చబడతాయి అనమాట. ఆ పరిస్థితి మనల్ని ప్రభావం చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పరిస్థితులు కాదు, లేదంటే మనుషులు కాదు, తండ్రి అయిన దేవునికి అధికారానికి ఎల్లప్పుడూ లోబడి బ్రతికామన్నమాట. తండ్రి
విధేయ చేసుకోని ప్రతిగా ఉంటాం. తండ్రి ఇష్టం కొరకు నిలబడామన్నమాట. ఇప్పుడు ప్రియులరా, అదే నా పట్ల మీ పట్ల దేవుడు అదే కోరుతుంది అనమాట. అదే కోరుతుంది అనమాట. దాని ఒక రిసల్ట్ కూడా ప్రియులరా మనం చూసినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే చేయమన్నమాట, ఓటం లేదనమాట. అంటే తండ్రి యేసుక్రీస్తును హెచ్చించామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులరా మనం జీవం గల దేవుని స్వరం విని, ప్రభువైన యేసుక్రీస్తు స్వరం విని, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని మనం లోబడాలి అనమాట. మనం లోబడాలని మనకు కోరి ఉండవచ్చు. దేవుని స్వరం నేను వినాలి, నేను లోబడి అన్నదనం బ్రతకాలని మనకు కోరిక ఉండవచ్చు. అయినా కానీ మన మనస్సు ఇంకా వేరే విధంగా పనిచేస్తుందేమో. అంటే నూతన పరచబడలేని మనస్సులో ప్రియులరా అవిధేయత, అంటే తిరుగుబాటు స్వభావం ఉండడానికి అవకాశం ఎక్కువ అనమాట. నూతన పరచబడలేని మనసు. ఎందుకంటే ఆదాం ప్రియులరా అవిధేయ చేస్తుంది కాబట్టి దాని యొక్క ప్రభావం మన మనసులో కూడా ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు, మనం ప్రార్థన అంటే ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా, వాక్యం ముందు మన హృదయం ఓపెన్, మన మనసు ఓపెన్ చేసినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతనపరిచి విధేయత కలిగిన, అంటే విధేయత దేవుని ఒక స్వరం విని విధేయత చేస్తున్న వ్యక్తిగా దేవుడు మనల్ని మార్చినాక. మీలో చాలా మంది దేవుని స్వరం విని విధేయత చేసుకొని బ్రతున్న వారు ఉండవచ్చు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇక కొందరు ఒకవేళ విధేయత చేయలేని స్థాయిలో ఎవరైనా ఉంటే తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మలో మనం ఆధారపడిన చాలు, ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడిన చాలు, ఆ విధేయత ఆత్మతో దేవుడు నింపినాక మన మనసును దేవుడు నూతనపరిచి విధేయత చాలా ప్రాముఖ్యం అనమాట. నిన్న రోయిస్సుకు అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి మీరు విధేయత కలిగిన వారు ఉండాలి. విధేయతలో ప్రియులారా మనం అంటే మన లోపలే డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం అనమాట. లోపలే మన హృదయంలో డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. దేవుని ఒక స్వరం వినాలి, దానికి లోబడే విషయంలో అనుదినం మనం నమ్మకంగా ఉంటే చాలు. నమ్మకంగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయము 21 వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయడం. కాబట్టి మాదిరి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి అధికారానికి లోబడామన్నమాట. యేసుక్రీస్తు దేవుని స్వరానికి లోబడామన్నమాట. యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి లోబడి బ్రతిగా. కాబట్టి అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నా కాబట్టి దేవుని కృపని బట్టి మనం కూడా దేవుని కృపలో ఆధారపడిన వ్యక్తులుగా ఉంటే మన అనుదినం దేవుని చిత్తానుసారంగా బ్రతకడం సాధ్యమన్నమాట. ఎలాగ సాధ్యం? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వలన, మీలో ఉన్న హోలీ స్పిరిట్ సహాయం వలన, మనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు సహాయం వలన మనం కూడా దేవుని చిత్తానుసారంగా ప్రియులారా బ్రతకడం సాధ్యమవుతుంది. కాబట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, ఆయన పాపం చేయలేదు. చూడండి, అది తండ్రి చిత్తం అనమాట. పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం అనమాట. తిరిగి దృష్టించలేదు. అవకాశం ఉంది కానీ అది వాడుకోలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. అంటే తన్ను తాను దేవునికి లోబడే, అంటే దేవునికి సమర్పించామన్నమాట. దేవా మీరు చూసుకో ప్రభువా తండ్రి. కాబట్టి తండ్రి అన్న దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం నిరంతరం జీవం కలిగిన దేవులో ఆధారపడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు అందరికీ సహాయం దయచేయనక. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం ప్రియులారా మనం చివరి భాగంలో ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా తండ్రి మీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా తండ్రి. అక్కడ ప్రియులారా మనం చూడవచ్చు 25వ వచనం. Once you were like sheep who wandered away, but now you have turned to your shepherd, the guardian of your souls. ఒకప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనం ప్రభువు నుండి దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చామన్నమాట. కాబట్టి మీరు గొర్రెలు వలె దారి తప్పి పోతుంది గాని ఇప్పుడు మీ ఆత్మలు కాపిరియు అదృష్టుడనైనా ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభు దగ్గరికి వచ్చామన్నమాట. కాబట్టి ప్రభు అధికారానికి మీరు లోబడాలన్నమాట. ప్రభు
ఒక శబ్దం మనం వినాలి, దానికి లోబడాలి అనమాట. ప్రభువు శబ్దం విని లోబడుతున్నప్పుడు ప్రభు అధికారానికి లోబడినట్టు అనమాట. కాబట్టి ప్రియులరా, దేవుని స్వరం విని అది మన పరిశుద్ధాత్మ వలన చేస్తున్నప్పుడు దేవుని చిత్తం మనం చేస్తున్న బిడ్డగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఈ ప్రియుల దేవుని యొక్క అధికారానికి ప్రియులారు లోబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. అందుకొరకే ప్రియులార మనం మూడవ అధ్యాయము ప్రియులార మొదటి వచనములో మనం చూడవచ్చు. ఇన్ ద సేమ్ వే యు వైఫ్స్ మస్ట్ అక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ యువర్ హస్బెండ్. టువెలే స్త్రీలారా అంటే దానికి అర్థం స్త్రీలు మాత్రం కాదు, పురుషులు కూడా తండ్రి జీవం గల దేవునికి లోబడాలి అనమాట. ఇద్దరు లోబడాలి అనమాట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అనమాట, యేసుక్రీస్తు మనకు ఒక ఎగ్జాంపుల్. అథారిటీకి మనం లోబడాలి. కాబట్టి అథారిటీ గురించి ప్రియులారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అథారిటీ గురించి ప్రియులారు మనం చూస్తున్నట్లయితే అది దేవుడు సర్వాధికారి. ఇప్పుడు దేవుని నుండి అది ప్రారంభించబడినట్టు ప్రియులారు మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ప్రియులారు మనం చూస్తున్నట్లయితే కుటుంబ జీవితంలో హస్బెండ్కు దేవుడు అధికారం అనుగ్రహించుటూ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే తల్లిదండ్రులుగా ఉన్న వారికి పిల్లల మీదే అధికారం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, అధికారం. కానీ అలాగే దేవజనుడు అంటే ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తిగా ఉంటే వారు కూడా సంఘంలో ఒక అథారిటీగా దేవుడు వారిని పెట్టినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రియులారా మనం అధికారి లేదంటే అథారిటీ దేవుడు అనుగ్రహించి ఒక్కొక్క చోటులో ఒక్కొక్కరిని పెట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. ఎందుకంటే అది డిసిప్లిన్ కొరకు అనమాట, మన క్షేమం కొరకు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన అధికారం మనం తప్పుగా వాడవద్దనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే భర్తకి అధికారం ఉంది, భార్య మీద అధికారం ఉంది అని బైబిల్ నేర్పిస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అధికారం ఉంది. కానీ అధికారం ప్రియులారా మనం చూసినట్లయితే దైవ జ్ఞానాన్ని బట్టి, దేవుని కృపని బట్టి, అది దేవుని చిత్తానుసారంగా ప్రేమపూర్వంగా ఎదుగుదల కొరకు వాడుకోవాలన్నమాట, మేలు కొరకు వాడుకోవాలి. దేవుడు తనకు అనుగ్రహించిన అధికారం అది ప్రార్థన కొరకుగా, సంఘక్షేమం కొరకు అది వాడుకోవాలి అనమాట. హస్బెండ్ ఏం చేసుకోవాలి, ప్రార్థన కొరకుగా అది దేవ జ్ఞానాన్ని బట్టి దేవుని స్వరం విని, భార్య లేదంటే పిల్లలు ఒక దీవెన కొరకు మేలు కొరకు అధికారం వాడుకోవాలి. అంటే అధికారం ప్రత్యేక మాటల ద్వారా అనమాట. కొందరు అది దాని గరింపు లేకుండా దైవజ్ఞానం పొందలేని పరిస్థితుల్లో కొందరు అది సరిగా వాడుకోవడం లేదు, కొందరు అది సరిగా వాడుతున్నారని. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రత్యేకం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అధికారుల కొరకు ప్రత్యేకం ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఎందుకంటే వారు తప్పుడు మాటలు పలికి ఉండే, అధికారంలో ఉన్న వ్యక్తి నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, శాప మాటలు పలికినప్పుడు దాని కింద ఉన్నవారు బ్రతుకులో అది పని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా మనం రాష్ట్రం దేశంలో అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మాత్రం కాకుండా మీ తల్లిదండ్రుల కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలి. మీ యొక్క పాస్టర్ కొరకు, మీరు దైవజనుడుగా ఉన్న లీడర్షిప్ లో మీరు ఉండే వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు కొన్ని మాటలు అంటే వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా ఉన్న మాటలు దేవా దయచేయమని ప్రార్థన చేయాలన్నమాట. తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి, మీ యొక్క హస్బెండ్ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయాలి. చాలా ప్రాముఖ్యం. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అధికారం మనం అంటే అధికారిగా ఉన్న వారిని మనం చూడవచ్చు అనమాట. ఇప్పుడు బస్సులో ప్రియులారా మనం ప్రయాణం చేసినప్పుడు కండక్టర్ తనకు ఒక అధికారం ఉంది అన్నమాట. బస్సులో ఒక అధికారం ఉంది, ఒక్కొక్క చోట్ల ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు వల్లనే అనమాట. దేవుడు సర్వాధికారి, కాబట్టి దేవుడు ఇచ్చేదనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రత్యేకం ప్రార్థన చేయాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఇన్ ద సేమ్ వే యూ వైఫ్స్ మస్ట్ అక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ అని రాయబడింది. ఇప్పుడు కొందరు హస్బెండ్స్ వారు లేదంటే హస్బెండ్ గా ఉన్నవారు వారు తప్పుగా అధికారం వాడుతున్నారు. ఎందుకంటే వారికి దేవునితో సరిగా సంబంధం లేదు కాబట్టి. కానీ అలాంటి ఉన్న వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. కొందరు తల్లిదండ్రులు కూడా తప్పుగా అంటే వారికి దైవజ్ఞానం లేకుండా, దేవుని కృప లేదు కాబట్టి కొందరు తప్పుగా అది వాడతారు. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవా మీ చిత్తానుసారంగా వారు మంచిగా మాట్లాడినట్టు, మంచిగా పరిపాలన చేసినట్టు, వారికి కావలసిన
దైవజ్ఞానం కృప దైత్యమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు వాక్యం విన్న మీరు కూడా కొన్ని పొజిషన్లో మీరు ఉండవచ్చు. కాబట్టి మీరు ప్రార్థన చేయాలి. దేవా మీ చిత్తానుసారంగా, దేవా మీరు నాకు ఇచ్చిన అధికారం, దేవా మీ చిత్తానుసారంగా ప్రేమతో నింపబడి ఇద్దరు మేలు కొరకు దేవా నన్ను వాడుకోమని ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా వాడుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు తండ్రి యొక్క అధికారానికి లోబడే అనమాట. తండ్రి యొక్క అధికారానికి లోబడే పరిస్థితులకు లొంగలేదన్నమాట. తండ్రిలో ఆధారపడామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియుల జీవంగల దేవుల్లో ఆధారపడి ప్రియులారా మనం కూడా ముందుకు వెళ్ళినట్టు దేవుడు కృప అనుగ్రహించున్నాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 13వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఫర్ ద Lord's sake submit to all human authority whether the king as head of state అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2వ అధ్యాయము 13వ వచనంలో తెలుగులో ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు అని రాయబడింది. అంటే దేవుడు పెట్టిన అధికారానికి ఫర్ ద Lord's sake submit to all human authority. అది మాత్రం కాకుండా వారిని మనం గౌరవించాలి అని కూడా బైబిల్ గ్రంథం దేవుని చిత్తానుసరంగా ప్రార్థన పూర్వంగా పిల్లలు గౌరవించాలి, అధికారులు మనం గౌరవించాలి, రాజును కూడా గౌరవించాలని బైబిల్ గ్రంథం పిల్లలు మనకు నేర్పిస్తుంది. వారి కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది నాకు మీకు క్షేమం కొరకు అనమాట. ప్రత్యేక మీకు అధికారులుగా ఉన్న వ్యక్తులను మీరు గుర్తించాలి. అది మీ క్షేమం కొరకు దేవుడు పెట్టామన్నమాట, కీడు కొరకు కాదు. నేను కొందరు దైవజ్ఞానం లేదు కాబట్టి లేదంటే దేవుని స్వరం లేని పరిస్థితిని బట్టి కొందరు అది తప్పు వాడతారని. కాబట్టి ప్రత్యేక ప్రార్థన చేయాలి. ప్రత్యేకం వారి కొరకు ప్రియులారా ప్రార్థన చేయాలి. అలాగే మీకు లేదంటే మనకు దేవుడు ఇచ్చిన అధికారం ఏదైనా గుర్తించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రియులారా సంఘక్షేమం కొరకు, ఇద్దరు క్షేమం కొరకు అది వాడుకోవాలి అనమాట. దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవాలి. అది దేవుడు కృప అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము ప్రియులారా 5వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే దే ట్రస్టెడ్ గాడ్ అండ్ యాక్సెప్టెడ్ ద అథారిటీ ఆఫ్ దేర్ హస్బెండ్ అని రాయబడింది. బట్ ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి నేను చదువుతాను. 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలగరుచుకోనిరి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత. కాబట్టి వారు దేవునిలో ఆధారపడామన్నమాట. కాబట్టి దేవునిలో మనం ఆధారపడాలి, దేవుని స్వరం మనం వినాలి, దానికి లోబడాలి అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే పూర్వం ఉండిన స్త్రీలు, this is how the holy women of old made themselves beautiful. They put their trust in God and accepted the authority of their husband. They put their trust in God. కాబట్టి మొదటిగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునిలో ఆధారపడినట్టు మనం చూడవచ్చు. దేవునిలో ఆధారపడాలి. ఇప్పుడు దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు దేవుడి చిత్తానుసారంగా అథారిటీ కూడా లోబడతారనమాట. కాబట్టి ప్రియులారా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి, తప్పకుండా ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారులు అంటే రాష్ట్రంలో దేశంలో ఉన్న వారికి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అది మాత్రం కాకుండా మీ యొక్క డైరెక్ట్ మీ తల్లిదండ్రుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారు కూడా మీ మీద ఒక అధికారం ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే మీ భర్తకు కొరకు ప్రత్యేకం మీరు ప్రార్థన చేయాలి. మీ యొక్క దేవజనుల కొరకు ప్రత్యేకం, దేవజనాల కొరకు ప్రత్యేకం ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. దేవా నేను కూడా మీ చిత్తానుసారంగా తండ్రి మీరు ఇచ్చిన అధికారం వాళ్ళు ఇచ్చి ఉండే అది నమ్మకంగా మీరు దేవుడు అనుగ్రహించిన స్థాయిని బట్టి నమ్మకంగా అది వాడినట్టు, ఇద్దరికి క్షేమం కొరకు మేలు కొరకు అది వాడినట్టు పరిశుద్ధాత్మ దేవజ్ఞానం దయచము కృపదయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అధికారం తప్పుగా వాడుకోవద్దు ఎవరు కూడా, లేదంటే అది మేలు కొరకు వాడుకోవాలి అన్నమాట. కీడ కొరకు ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు. కానీ కొందరు దైవజ్ఞానం లేదు కాబట్టి ఇది కీడ కొరకు వాడుతున్నారేమో. కొందరు కోపం వచ్చినప్పుడు కొన్ని శాప మాటలు పలకడం, లేదంటే కొందరు కోపం వచ్చినప్పుడు ఆశీర్వాదాలు లేట్ చేయడం, అంటే ఆశీర్వాదాలు అనుభవించకుండా మాటల ద్వారా దాన్ని బ్రేక్ చేయడం. అంటే అధికారంలో ఉన్న వ్యక్తులకు అలాగే కొంతమట్టుగా సాధ్యం అనమాట.
సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులరా మనం దేవుడు సర్వాధికారి అనమాట. ఏదైనప్పుడు కూడా దేవుడు సర్వాధికారి. ఇప్పుడు దేవుని అధికారానికి మనం లోబడదాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులరా మనం చూడవచ్చు, దిస్ ఇస్ హౌ ద హోలీ ఉమెన్ ఆఫ్ ఓల్డ్ మేడ్ దెమ్ సెల్ఫ్ బ్యూటిఫుల్. దే పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ అక్సెప్టెడ్ ద అథారిటీ ఆఫ్ దేర్ హస్బెండ్స్ అని ప్రియులరా రాయబడింది. అది మాత్రం కాకుండా ప్రియులరా మనం చూసినట్లయితే అక్కడ ప్రియులరా మనం చూడవచ్చు, 7వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు, ఇన్ ద సేమ్ వే యూ హస్బెండ్స్ మస్ట్ గివ్ హోనర్ టు యువర్ వైఫ్స్ అని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. భర్త అధికారానికి వారి లోబడాలి, దేవుని చిత్తానుసారంగా లోబడాలి. అది మాత్రం కాకుండా భర్త ఏమో తన భార్యను రెస్పెక్ట్ చేయాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భర్త ఏమో తన భార్యను రెస్పెక్ట్ చేయాలి. అలాగే ప్రియులలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు, భార్యగా ఉన్నవారు కూడా తన హస్బెండ్ ను రెస్పెక్ట్ చేయాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రెస్పెక్ట్ చేయాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా చూడవచ్చు, రెస్పెక్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రియులారా రెస్పెక్ట్ చేసేవారుగా ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన పరిస్థితి ఎలా ఉంది? మనం రెస్పెక్ట్ చేస్తున్నామా? తల్లిదండ్రులను మనం రెస్పెక్ట్ చేస్తున్నామా, గౌరవిస్తున్నామా? మీ యొక్క భర్తను లేదంటే మీ యొక్క భార్యను రెస్పెక్ట్ చేస్తున్నామా? మీ యొక్క దేవజనుడు లేదంటే దేవజనులు వారిని రెస్పెక్ట్ చేస్తున్నామా? అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రెస్పెక్ట్ ఎవరీవన్ అని రాయబడింది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం రెస్పెక్ట్ చేస్తున్నామా? రెస్పెక్ట్ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. గౌరవించుకోవడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇప్పుడు కొన్ని కారణాలు బట్టి మనం గౌరవించడం లేదేమో. వారు ఒక తప్పుడు మాటలను బట్టి, తప్పుడు క్రియలను బట్టి. కానీ మనం క్షమించుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. ప్రత్యేకంగా దేవుడు మీకు పెట్టిన అధికారిగా ఉన్న వారు ఎవరైనప్పుడు కూడా వారు కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ ప్రార్థన చేయాలి. దేవుడు ఆ కొదువ తీర్చినట్టు ప్రార్థన చేయాలి. వారు వెలిగినది ఏదైనప్పుడు కూడా కొందరు వెంటనే కోపం వస్తారు. కొందరేమో చెప్పిన మాట అర్థం చేసుకోలేని పరిస్థితి కావచ్చు. కొందరేమో దైవజ్ఞానం లేదని రకరకాల కొద్దులు ఉండవచ్చు. ఇక్కడ వారి మనుషులు కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా జ్ఞానం దయము, కృపదయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం క్షమించుకోవాలి. ఏదైనప్పుడు కూడా దేవుని ప్రేమతో నింపబడి రెస్పెక్ట్ ఎవరీవన్. మీ యొక్క రెస్పెక్ట్ చేయాలని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసిన ప్రియులారా, దేవా ఇద్దరు రెస్పెక్ట్ చేసినట్టు ఆ కృపదేవా నాకు దయచేయము అని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. రెస్పెక్ట్ ఎవరీవన్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. యు హస్బెండ్ మస్ట్ గివ్ హోనర్ టు గివ్ యువర్ వైఫ్స్. కాబట్టి హస్బెండ్ కూడా తన భార్యను రెస్పెక్ట్ చేయాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంటే హస్బెండ్ గా ఉన్న వ్యక్తి కూడా సరే తన భార్యను గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారేమో. అది కూడా ఇంకొక సమస్య. కాబట్టి ప్రియులారా, ఇన్ ద సేమ్ వే యూ హస్బెండ్స్ మస్ట్ గివ్ హోనర్ టు యువర్ వైఫ్స్. కాబట్టి ప్రియులారా, ఇదంతా జరగాలి అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు దేవుడు వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు అనమాట. వాక్యానుసారంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి రెస్పెక్ట్ ఎవరీవన్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ఒక హల్లెలూయా. ఇప్పుడు మనం రెస్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ప్రియులారా? రిలేషన్షిప్ హెల్తీ అవుతాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడి దేవునితో క్షమించుకొని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు రెస్పెక్ట్ చేస్తున్న వారితో మన రిలేషన్షిప్ ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది. రెస్పెక్ట్ ఓపోజిట్ ప్రియులారా మనం చూసినట్లయితే ఇన్సల్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్సల్ట్ చేయడం అది కూడా మనం ఈ 1 పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో కూడా మనం చూసాం. యేసుక్రీస్తుని కూడా ఇన్సల్ట్ చేస్తున్నట్టు కొందరు. కానీ యేసుక్రీస్తు తిరిగి ఇన్సల్ట్ చేయలేదు, దూషించలేదు అనమాట. ఇప్పుడు మీ జీవితంలో కూడా కొందరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారేమో, కొందరు పట్టించుకోవడం లేదేమో, కొందరు గౌరవించడం లేదేమో. అలాంటి ఉన్న వారి కొరకు వారు ప్రత్యేకంగా మీ అథారిటీ ఉన్న పర్సన్ కూడా ఉండే వారి కొరకు తప్పకుండా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలన్నమాట. వేరే మార్గం లేదు, ప్రార్థన చేయాలి. అనగాని మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వారు మనల్ని ఒకవేళ గౌరవించలేదు అలాంటి పరిస్థితిలో ఉండవచ్చు. ఆయన కూడా వారు మనల్ని గౌరవించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు ప్రార్థన పూర్వకంగా వారిని గౌరవించాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మన ఏ విత్తనాలు అయితే పెడతారో దాన్ని కోత వస్తాయి అన్నమాట. కాబట్టి
కొందరు వాక్యానుసరంగా లేదేమో, కానీ మనం వారలా ఉండవద్దు అనమాట. మనం ప్రార్థన చేయాలి, మనం రెస్పెక్ట్ చేయాలి, పోలీసులు ఆధారపడి రెస్పెక్ట్ చేయాలి. మీ మీన్ మీ తండ్రిను రెస్పెక్ట్ చేయాలి, మీ తల్లిను రెస్పెక్ట్ చేసిన కృప దేవుడు అనుగ్రహించినాక మీ భర్తను, లేదంటే మీ భార్యను, లేదంటే మీకు అధికారిగా దేవుడు పెట్టిన వారిను, అలాగే మనం స్నేహితులు గాని, చుట్టాలు గాని, క్రిస్తునందు మన సహోదరులు గాని రెస్పెక్ట్ చేసే కృప దేవుడు ఈ శ్రమలో అనుగ్రహించిన గాక. కాబట్టి మనం ఏదైతే విత్తనాలు పెడుతున్నామో దాని కోత వస్తాయి అనమాట. కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా విత్తనాలు పెడదాం. హల్లెలూయా. విత్తనాలు పెడదాం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, షీ మే బి వీకర్ దాన్ యూ ఆర్, బట్ షీ ఈస్ యువర్ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ న్యూ లైఫ్. చూడండి, అక్కడ రాయబడింది న్యూ లైఫ్ అని రాయబడింది. న్యూ లైఫ్, గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ న్యూ లైఫ్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, న్యాచురల్ బ్రత్ గురించి నేర్పిస్తుంది, సూపర్ న్యాచురల్ బ్రత్ గురించి నేర్పిస్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి అధ్యాయము ప్రియులారా 23వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. న్యాచురల్ బ్రత్ గురించి ప్రియులారా రాయబడింది బైబిల్లో, అలాగే సూపర్ న్యాచురల్ బ్రత్ గురించి కూడా రాయబడింది. చూడండి, అక్కడ 23వ వచనం, ఫర్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్, బట్ నాట్ టు ఏ లైఫ్ దట్ విల్ క్విక్లీ ఎండ్. Your new life will last forever because it comes from the eternal living word of God. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, ఫర్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్ బట్ నాట్ టు ఏ లైఫ్ దట్ విల్ క్విక్లీ ఎండ్. ఇప్పుడు మనం చూసినట్లయితే న్యాచురల్ బర్త్ ప్రియులారా మనం చూసినట్లయితే 70 సంవత్సరం, 80 సంవత్సరం, 120 సంవత్సరం అంతే. కానీ సూపర్ న్యాచురల్ లేదంటే న్యూ లైఫ్, వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించినప్పటి నుండి దేవునితో ఉన్న సహవాసం ప్రియులారా ప్రారంభించబడామన్నమాట. క్రిస్తుతో ఉన్న ప్రియులారా బ్రతుకు ప్రారంభించబడామన్నమాట. అది న్యూ లైఫ్ అనమాట. యువర్ న్యూ లైఫ్. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ జీవితం న్యూ లైఫ్ ప్రియులారా మనం చూసినట్లయితే అది నిత్యం కొనసాగించబడతాయి అనమాట. నిత్యం అనమాట. దానికి ఎండు లేదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కారణం, బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఇటర్నల్ లివింగ్ బెడ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రియులారా మన జీవితం, ఆ జీవం కలిగిన దేవునితో యేసుక్రీస్తుతో ఉన్న మన ప్రేమ అనురాగం, ఈ రిలేషన్షిప్ నిత్యమైనది అనమాట. ఒక రోజు అంటే కొన్ని రోజులు మాత్రం అనేది కాదు, లేదంటే 70 కానీ, లేదంటే 80 కానీ, 120 సంవత్సరం అలాగ ఉన్నది కాదు. నిత్యమైన సహవాసం వరకు దేవుడు నిన్ను పిలిచాం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. హల్లెలూయా. కానీ న్యాచురల్ బర్త్ ప్రియులారా మనం చూసినట్లయితే 70 కానీ, 80 కానీ, 120 సంవత్సరం లేదంటే ప్రభు రాకడ దాకా అంతే. కానీ ప్రియులారా మనం సువార్త విని రక్షణ పొందిన మనం, మీరు నేను యేసుక్రీస్తుతో పరిశుద్ధమైన జీవం గల దేవునితో ఉన్న మన సహవాసం నిత్యమైనది అనమాట. ఎందుకంటే మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జన్మించిన కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. యువర్ న్యూ లైఫ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఇటర్నల్ లివింగ్ బెడ్ ఆఫ్ గాడ్. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి పేతురు 24వ వచనం ప్రియులారా 24వ వచనంలో మనం చూడవచ్చు న్యాచురల్ బర్త్ గురించి మనం చూడవచ్చు. న్యాచురల్ గా జన్మించిన ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాగుంది అని ప్రియులారా మనం చూడవచ్చు. చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాళ్ళను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అందమంతయు ప్రియులారా మనం చూసినట్టే సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమందియు గడ్డి పువ్వులే ఉన్నది అంటే తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడవద్దు. బయట ఉన్న అందం తగ్గిపోవడానికి అవకాశం ఉంది అని బైబిల్ చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి కానీ ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది ఇన్నర్ మహిమలో ప్రియులరా అనుదినం మనం ఎదగవచ్చు అనమాట. బయట ఉన్నది మనం చూసినట్లయితే కొద్దిగా తగ్గిపోయినట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. అందుకొరకు మనం ఎన్నో విధంగా దాన్ని ప్రియులరా మేకప్ చేసుకొని చాలా మంది దాన్ని కవర్ చేస్తున్నాం అనమాట.
నాకైతే 24 వయసులో 24 వయసు వచ్చినప్పుడు నా తల వెంట్రుక ఫస్ట్ ఉండే తెల్లగా ఒకటి వచ్చామన్నమాట. చూసినప్పుడు కొంచెం బాధ వచ్చాము. ఇక్కడ ఇంత చిన్న వయసులో సరే, ఇక దానికంటే ప్రియులారా మనం చూడవచ్చు కొన్ని పిల్లలు, మనం ఇప్పుడు చిన్న పిల్లలు కూడా 10-12 వయసులో కూడా మనం చూడవచ్చు వారు వెంట్రుకలు ప్రియులరా తెల్లగా వచ్చినట్టు మనం చూడవచ్చు. సరే, మనం బయట ఈ శరీరంలో రకరకాలు మార్పులు మనం చూడవచ్చు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం కానీ కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వండర్ఫుల్ లైట్. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మహిమా క్రీస్తు మీలో నాలో ఉన్నాడు అనమాట. పరిశుద్ధ దేవుడు ఉన్నాడు, ప్రేమపూర్ణుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మహిమ ప్రియులారా, మహిమ యేసుక్రీస్తు మహిమా పూర్ణుడు. కాబట్టి మహిమా క్రీస్తు మీ ఆత్మలో ఉన్నా కాబట్టి మీ ఆత్మలో మాత్రం రోజు రోజు బలములో గాని శక్తిలో గాని అన్నిటిలో మనం ఎదుగుతున్నాం అనమాట. అంటే లోపల మాత్రం ఏమాత్రం తక్కువ లేదనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుని ప్రేమ ఉంది, దేవుని గుణాలు ఉంది అనమాట. ఆ గుణాలు బయటకు రిలీజ్ అవునాక ఈశ్వరామలో. కాబట్టి ఇప్పుడు ఇలా మన బయట ఉన్న విషయాలు చూసుకొని దేశని బాధపడవద్దు. మీ శరీరం కాబట్టి దాన్ని మంచిగా చూసుకోవాలి, కానీ దాని విషయాలు బయట ఉన్న పరిస్థితులు చూసుకొని బాధపడవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇన్నర్ మ్యాన్ మనం చూసినట్లయితే, లేదంటే కొత్తగా జన్మించిన ఆత్మ పరిస్థితి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే జీవగల దేవుడు ఉన్నాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రభువునందు ఆనందించుడి. మన ఆనందం ప్రభువు ఉండాలన్నమాట. మన సొంతం అందం కాదు, లేదంటే బయట ఉన్న వారు అందం కాదు. కొన్నిసారి అది చూసుకొని ఉండే మనకు తర్వాత బాధ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఆనందం ఇలా దేవుడుగా ఉండినాక, ప్రభువుగా ఉండినాక, కాబట్టి మనం ఆనందం డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, బయట విషయాలు కాదు, యేసుక్రీస్తు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా న్యాచురల్ బర్త్ వల్ల మనం చూసినట్లయితే మన శరీరం ప్రియులారా మనం చూసిన గడ్డి ఎండును దాని పువ్వును రాలును అని రాయబడింది, అలాగే అనమాట. కానీ అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి ప్రభు వాక్యం వలన మనం కొత్తగా జన్మించిన కాబట్టి నువ్వు లైఫ్ మాత్రం నిత్యం ఉంది అనమాట. రోజు కాదు, నిత్యం ఉంది అనమాట. మనం యేసుక్రీస్తుతో సహవాసం నిత్యమైనది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఈ ఆత్మీయ జూదం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మనం యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నమ్మకంగా ఉండే ప్రియులారా ఏం జరుగుతుంది? నమ్మకం ఉండే తప్పకుండా ప్రియులారా మనం యూ క్యాన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. 2 వచనంలో ప్రియులారా మాట మనం చూడవచ్చు. దేవుడు మనను చీకటి నుండి పిలిచామన్నమాట. దేవుడు ప్రియులారా మనను చీకటి నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనం తీసుకుని వచ్చాం. కాబట్టి క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులో మనం ఉన్నాం అనమాట. వెలుగులో మనం ఉన్నాం కాబట్టి దానికి రిజల్ట్ ఏంటిది ప్రియులారా? రిజల్ట్ ఏంటిది అంటే ప్రియులారా మనం యేసుక్రీస్తు గుణాలు ప్రజలం చేసేవారు ఉండాలి. యేసుక్రీస్తు గుణ ప్రియులారా ఆస్ ఏ రిజల్ట్ యూ కెన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఫర్ హీ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఇంటూ హిస్ వండర్ఫుల్ లైట్. ఇప్పుడు దూషణ మాటలు, అసూయ, పగ, కోపం అంతా కూడా మనం చూసినట్లయితే దురాశ కానీ చీకటి సంబంధమైనది అనమాట, వెలుగు సంబంధమైనది కాదు. ఫియర్ కూడా మనం వెలుగు సంబంధమైనది కాదు. కానీ దేవుడు ప్రియులారా మనం పిలిచాము క్రీస్తు గుణాలు ప్రియులారా మనం చూపించేవారు ఉండాలన్నమాట. చూడండి, యూ క్యాన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అంటే క్రీస్తు నాలో మేలు ఉన్నాడు, అంటే క్రీస్తు మనలో ఏదైనాక ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫలంతో మనం నింపబడాలి అనమాట, వరాలతో నింపబడాలి అనమాట. అప్పుడు దేవుని గుణాలు మీ ఆత్మ నుండి బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. బ్రదర్ అంతకాలం అది రిలీజ్ అవునాక యేసునామములో మీ ఇన్నర్ మ్యాన్ బలపరచబడినాక, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనుదినం ఇంక్రీజ్ అవునాక, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, హీ కాల్డ్ యూ, దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. ఇప్పుడు దేవుడు పిలుపు ప్రియులారా మనం చూసినదే చాలా విషయాలు ఉంది. దానిలో కొన్ని విషయాలు ఈ మొదటి పేతురు గ్రంథం నుండి ప్రియులారా మనం చూడవచ్చు. చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి హీ కాల్డ్ యూ, నిన్ను దేవుడు పిలిచాను దేని కొరకు? దేవుని గుణాదేశములు ప్రచారం చేయాలి. నా ద్వారా మీ ద్వారా దేవుని ప్రేమ రిలీజ్ అవ్వాలి అనమాట. దేవుని క్షమించే గుణాలు మనం నా ద్వారా మీ ద్వారా రిలీజ్ అవ్వాలి అనమాట. దేవుని యొక్క సమాధానం మన నుండి మన సమాధానం అనుభవించాలి. దానితో పాటు మన ఇద్దరులకు సమాధానం ఇచ్చేవారు ఉండాలి. మనం ఓదార్పు అనుభవించాలి, ఇద్దరులకు ఓదార్పు చేసేవారు ఉండాలి. మనం బలం పొందుకోవాలి, దేవుని వలన మన ఇద్దరును బలపరిచేవారు ఉండాలి. మనం స్వస్థ పొందుకోవాలి, ఏసే పొందిన గాయముల చేత స్వస్థ ఉంటుంది ఆత్మ ప్రాణ శరీరం
దేవుడు స్వస్థపరిచానంటే దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇద్దరు స్వస్థపరిచే వారిగా మనం ఉండాలి అనమాట. రిజల్ట్ మన ఆత్మ నుండి ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొద్ది, యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్న కొద్ది రిజల్ట్ అది మనం ఇది వస్తాయి అనమాట. అది సంఘానికి క్షేమంగా పనిచేస్తాయి అనమాట. ఇద్దరుకు ఆశీర్వాదకరంగా అది జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు పిలుపు ఉద్దేశం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క గుణం, ప్రియులారా దేవుని యొక్క గుణం as a result you can show others the goodness of God. కాబట్టి మీరున్న ప్రాంతంలో మీరున్న ఇందులో సూతరం మీ తల్లిదండ్రులకు మీరు బలతినప్పుడు యేసుక్రీస్తు మీరు ఎదుగుతున్న కొలది దేవుని ప్రేమ మీ తల్లిదండ్రులు అనుభవిస్తుంది. యేసుక్రీస్తు మీరు ఎదుగుతున్న కొలది దేవుని ప్రేమ మీ భర్త రుచి టేస్ట్ అనుభవిస్తుంది అనమాట. యేసుక్రీస్తు మీ భార్యలో ఎదుగుతున్న కొలది తన భర్త అనుభవిస్తుంది అనమాట. యేసుక్రీస్తు ప్రియులరా మనలో ఎదుగుతున్న కొలది మనం తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, లేదంటే భార్య కానీ, లేదంటే పిల్లలు కానీ, సహోదరులు కానీ, సంఘం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ దాని యొక్క ప్రియులరా రిజల్ట్ యూ క్యాన్ షో అదర్స్ అని బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. అదే ప్రభు చెప్పారు, మీరు భూమికు ఉప్పు అని ప్రభు చెప్పారు, మీరు లోకానికి వెలుగు. హల్లెలూయా. కాబట్టి మనం హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు వెలుగు ఉండాలన్నమాట. అప్పుడు చీకటి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వెలుగైన యేసుక్రీస్తు నాలో మీరు ఎదుగుతున్న కొలది చీకటి సంబంధం అనేది తొలగిపోతుంది అనమాట. అపవాదికర్యలు లయమైపోతాయి అనమాట. అపవాదికర్యలు యేసులో లయమైపోయినారు. కాబట్టి దేవుడు పిలిచిన ఉద్దేశం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గుణాదేశములు మన ఆత్మ నుండి అది రిలీజ్ చేసేవారుగా మనం ఉండాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 21 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ కూడా ప్రియులారా దేవుని యొక్క పిలుపు గురించి రాయబడింది. తెలుగు బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం 20వ వచనంలో రాయబడింది, ఇందుకు మీరు పిలువబడేది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును, ఇందుకు మీరు పిలువబడేదారు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇంగ్లీష్ బైబిల్ కూడా ప్రియులారా ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. 2వ అధ్యాయం 21వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో, ఫర్ గాడ్ కాల్డ్ యూ టు డూ గుడ్, అంటే మనం మేలు చేయడానికి దేవుడు పిలిచామన్నమాట. మేలు చేయడానికి మనం పిలిచాం, కీడు చేయడానికి పిలువలేదు. అంటే ఇద్దరు దృష్టించడానికి, ఇద్దరు ఇన్సల్ట్ చేయడానికి, ఇద్దరు గాయపరచడానికి, ఇద్దరు మీద శాపమాటలు పలకడానికి దేవుడు నన్ను పిలువలేదు అనమాట. ఇప్పుడు దేవుడు దేని కొరకు పిలిచామని అంటే మనం మేలు చేయాలి, దాని కొరకు పిలిచామన్నమాట. దాని కొరకు మేలు చేసి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నామన్నమాట. ఫర్ గాడ్ కాల్డ్ యూ టు డూ గుడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ సఫరింగ్ జస్ట్ as Christ suffered for you. He is your example and you must follow in his steps. కాబట్టి ఒకవేళ మీరు మేలు చేసినప్పుడు కూడా కొందరు నిందిస్తున్నారేమో, అయినప్పుడు కూడా కొందరు డిస్కరేజ్ గా మాట్లాడుతున్నారేమో, అయినా కానీ ప్రియులారా మనం బిస్కిపోవద్దు, ప్రార్థన చేసుకొని మేలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క దృష్టిలు ఎల్లప్పుడూ మన మీద ఉంది, మీ మీద ఉంది, నా మీద ఉంది. ఒకవేళ మీరు మేలు చేస్తున్నాం అయినా కానీ ప్రజలు మీకు ఎంకరేజ్ చేయడం లేదేమో, వారు హల్లెలూయా అయినా కానీ వారు ఇన్సల్ట్ చేస్తున్నారేమో, మిమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారేమో. కాబట్టి బాధపడకండి, దేవుడు రివార్డ్ ఇస్తాడనమాట. దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని యొక్క దృష్టిలో మనం నమ్మకంగా బ్రతకాలన్నమాట. దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం నమ్మకంగా బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు గురించి రాయబడింది. కాబట్టి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనం దేవుడు పిలిచినట్టు మనం చూడవచ్చు. 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు పిలుపు మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా దేవుడు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచిన కాబట్టి మనం దీవించే వారు ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దీవించే వారు ఉండాలి. చూడండి, దట్ ఈస్ వాట్ గాడ్ హాస్ కాల్డ్ యూ టు డూ అండ్ హీ విల్ బ్లెస్ యూ ఫర్ ఇట్. కాబట్టి ప్రియులారా మన ఇద్దరును దీవించే వారు ఉంటే మన తప్పకుండా మీరు దీవించబడతాయి అనమాట. డూ నాట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్, డూ నాట్ రిటాలియేట్ విత్ insults when people insult you. Instead, pay them back with blessing. దాని కొరకు పిలిచామన్నమాట. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు, ఎవరైనా దృష్టినప్పుడు, గాయపరిచినప్పుడు తిరిగి మన వారిని గాయపరచవద్దు, దృష్టించవద్దు, ఇన్సల్ట్ చేయవద్దు. రెస్పెక్ట్ చేయాలి, ప్రార్థన వరకు రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ రాలేదేమో కానీ ప్రార్థన అయితే చేయాలి, ఇన్సల్ట్ మాత్రం చేయవద్దు అనమాట.
దూషణ మాటలు చెప్పవద్దు, వారి కీడు చేయవద్దు అనమాట. ఇన్స్టెడ్ పే దమ్ బ్యాక్ విత్ బ్లెస్సింగ్. మనం దీవించాలి, దీవించాలి, దీవించాలి. దీవిస్తున్న మిమ్మల్ని తప్పకుండా దేవుడు దీవిస్తారు, మీరు దీవెని అనుభవిస్తారు అనమాట. అంటే మనం దీవించే వారు ఉండాలి. దాని కొరకు కూడా దేవుడు పిలిచామన్నమాట. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నదే దేవుడు దేని కొరకు మనల్ని పిలిచాం అని 1 పేతురు 5వ అధ్యాయము ప్రియులారా 10-11 ప్రియులారా మనం చూడవచ్చు. నిత్య మహిమ ప్రియులారా, నిత్య మహిమ కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. 1 పేతురు 5వ అధ్యాయము 10-11 ఆ మాట రాయబడింది. తన నిత్య మహిమకు క్రిస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇప్పుడు నిత్య మహిమ పొందుకోవడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. నిత్య మహిమ చూడండి, ఆ మాటలోనే ఉంది నిత్య మహిమ. అంటే నిత్యం నేను మీరు జీవగల మహిమాపూర్ణుడైన క్రిస్తుతో నేను మీరు నిత్యం ఉండాలి అనమాట. దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. సాతానుకు తొందరమైనది నిత్య మహిమ మనం అనుభవించవద్దు, నిత్యం మన యేసుక్రీస్తుతో ఉండవద్దు, మనల్ని త్రోవ తప్పించడానికి ప్రయత్నాలు చేస్తాడు, దెయ్యాలు చేస్తుంది అనమాట. కాబట్టి మనం త్రోవ తప్పిపోవద్దు అనమాట. మనం బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ప్రియులారా మనం చూడవచ్చు. 1 పేతురు 2వ అధ్యాయం ప్రియులారా 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు దగ్గరకు దేవుడు మనం తీసుకుని వచ్చాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి యు ఆర్ కమింగ్ టు క్రైస్ట్. మనం క్రిస్తు దగ్గరకు మనం వచ్చామన్నమాట. అలాగే ప్రియులారా మనం 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, మనం మన కాపురైన యేసుక్రీస్తు దగ్గరకు దేవుడు మనల్ని తీసుకొని వచ్చాం. దేని కొరకు తీసుకొని వచ్చాం? ఒకరోజు ఉండడానికి కొరకు కాదు, లేదంటే 70 సంవత్సరాలు, లేదంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కాదు. నిత్యం నేను మీరు యేసుక్రీస్తుతో ఉండాలి. దాని కొరకు ప్రియులు దేవుడు తీసుకొని వచ్చాం. దేవునితో మనం నిత్యం ఉండాలి అనమాట. అది దేవుని ఒక ప్రియుల గురి. దేవుడు అది కోరుతుంది అనమాట. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మతో సహకరించాలి, నిత్యం యేసుక్రీస్తుతో బ్రతకాలి. ఒకరోజు కాదు ప్రియుల, ఒకరోజు కాదు. దేవునికి స్తోత్రం. నిత్యం మహిమ పొందుకోవడానికి కొరకు దేవుడు పిలిచామంటే నిత్యం మనం దేవునితో పాటు ఉండడానికి కొరకు దేవుడు పిలిచామని సదాకాలం సదాకాలం నేను మీరు దేవునితో ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనం చూడవచ్చు 3వ అధ్యాయం 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా మనం చూస్తే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా మాట రాయబడింది, క్రైస్ట్ సఫర్డ్ ఒక పర్సన్ 3వ అధ్యాయము ప్రియులారా 18వ వచనం, క్రైస్ట్ సఫర్డ్ ఫర్ అవర్ సిన్స్ వన్స్ ఫర్ ఆల్ టైమ్. He never sinned, but he died for sinners to bring you safely home to God. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాం. అలాగే 3వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట రాయబడింది. 3వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనకు నేర్పిస్తుంది, మనల్ని కూడా యేసుక్రీస్తు లేపి పరలోకములో కూర్చుండబెట్టామన్నమాట. ఇప్పుడు నేను మీరు కూడా పరలోకములో లేదంటే యేసుక్రీస్తుతో నిత్యం ఉండాలని దేవుడు కోరుతుంది. దాని కొరకు ప్రియులారా దేవుడు ప్రాణం పెట్టామన్నమాట. హీ డైడ్ ఫర్ సిన్నర్స్ టు బ్రింగ్ యూ సేఫ్లీ హోమ్ టు గాడ్ అని రాయబడింది. హీ డైడ్. కాబట్టి యేసుక్రీస్తు దేని కొరకు ప్రాణం పెట్టాం? మనం నిత్యం యేసుక్రీస్తుతో పాటు నేను మీరు ఉండడానికి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. హీ డైడ్ ఫర్ సిన్నర్స్ టు బ్రింగ్ యూ సేఫ్లీ హోమ్ టు గాడ్. ఇప్పుడు దేవునితో ప్రియులారా నేను మీరు నిత్యం ఉండడానికి కొరకు దేవుడు ప్రియులారా ప్రాణం పెట్టే. కాబట్టి ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మన పాపానికి చనిపోయిన వారం. కాబట్టి మనం పాపం చేయకుండా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించిన కాబట్టి మన మాటలు క్రియలు దేవుని చిత్తానుసరంగా ఉండాలి అనమాట, పరిశుద్ధంగా ఉండాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి 3వ అధ్యాయం 22వ వచనం, Now Christ has gone to heaven. He is seated in the place of honor next to God, and all the angels and authorities and powers accept his authority. ఇప్పుడు ప్రియులారా మనం చూసాలి యేసుక్రీస్తు పరలోకములో ఉన్నామన్నమాట. మన గురి కూడా అదనమాట. దేవునికి స్తోత్రం. భూమిలో మనం కొద్ది కాలం మాత్రం ఉంది అనగాని సువార్త రక్షణ పొందిన మనం ఆత్మ ఇప్పుడే పరలోకములో ఉండినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు హీ సీటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోనర్ నెక్స్ట్ టు గాడ్. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అధికారానికి లోబడిన కాబట్టి, తండ్రి చిత్తానికి లోబడిన కాబట్టి, వాక్యానుసారంగా బ్రతికిన కాబట్టి, జీవగల దేవుల్లో ఆధారపడిన కాబట్టి
యేసుక్రీస్తును తండ్రి దేవుడు హెచ్చించామన్నమాట. అలాగే ప్రియులారా, దేవుని స్వరం విని నేను మీరు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని కూడా దేవుడు మనకు కూడా హెచ్చిపోంది అనమాట. భూమిలో బ్రతికినప్పుడు హెచ్చిపోంది. అది మాత్రం కాకుండా గొప్ప హెచ్చింపు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరలోకములో నిత్యం యేసుక్రీస్తుతో పాటు ఉండడమే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుంబెలు ఉండడమే అనమాట. అంటే భూమిలో బ్రతుకుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో నమ్మకంగా ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు ఆత్మీయంగా మనం హెచ్చింపు తప్పకుండా అనుభవిస్తుంది. మానసికంగా మనం బలపరచబడతాయి, శారీరంగా మనం బలపరచబడతాయి, ఫైనాన్షియల్ ఏరియాలో మనం తప్పకుండా దేవుని అనుభవిస్తాయి అనమాట. యేసుక్రీస్తుతో ఈ భూమిలో పరిశుద్ధాత్మతో కలిసి నేను మీరు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మీ కుటుంబ జీవితాలు దీవించబడతాయి అనమాట. దేవుని అనుభవిస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా రాజ్యం అనేది మొదటి వెదగుడి, అప్పుడవన్నీ మీరు అనుగ్రహించబడతాయి అని రాయబడింది. కుటుంబ జీవితాలు దీవించబడతాయి, మీ పిల్లలు దీవించబడతాయి, అన్ని ఏరియాలు దీవించబడతాయి అనమాట. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ప్రతి ఏరియా ప్రియులారా మన దేవుడు దీవించే దేవుడు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి దేవ జ్ఞానంతో నేను మీరు బ్రతకాలి అనమాట. ఇప్పుడు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచాను కాబట్టి అంత దేవుడు చూడాలని కాదు, కానీ దేవుడు చూస్తారు. కానీ మనకు కూడా ఒక పాత్ర ఉంది అనమాట. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. మన మాటలు, మన క్రియలు, ప్రత్యేకంగా బైబిల్ మనకు నేర్పిస్తుంది అధికారాన్ని రెస్పెక్ట్ చేయాలి అని రాయబడింది. దేవుని రెస్పెక్ట్ చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రేమించాలి. అలాగే ఈ తల్లిదండ్రులను మీరు రెస్పెక్ట్ చేయాలి, మీకు దేవుడు ఇచ్చిన భర్తను రెస్పెక్ట్ చేయాలి. అది మాత్రం కాకుండా భార్యను రెస్పెక్ట్ చేయాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే అధికారిగా దేవుడు పెట్టిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం కూడా ఇద్దరును రెస్పెక్ట్ చేసే వారు ఉండాలి. అలాగే ప్రియులారా మనం ఎవరిని కూడా మన దేశ ఇన్సల్ట్ చేయవద్దు అనమాట. ఇన్సల్ట్ ఒకవేళ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వారి హృదయంలో గాయం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు, యేసుక్రీస్తు కూడా రిజెక్షన్ పొందాం, ఇన్సల్ట్ అయింది, రిజెక్షన్ పొంది అనుభవించామన్నమాట. అయినా కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం తిరస్కరించవద్దు. మాక్సిమం దేవుని కృపలో ఆధారపడి వాక్యానుసారంగా ప్రియులారా మనం ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భార్య భర్తలు ఉన్నవారు డైవోర్స్ చేయవద్దు అనమాట. డైవోర్స్ కూడా ఒక రిజెక్షన్ అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలను కూడా దేవుని ప్రేమకు నింపబడి ప్రేమించాలి, లేదు అంటే ఒక తిరస్కారం అనమాట. అలాగే మనం చూసినట్లయితే భర్త భార్యను ప్రేమించాలి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భర్త సరిగా భార్యను ప్రేమించలేదు అంటే అది కూడా ఒక రిజెక్షన్ అనమాట. సరే ప్రియులారా, ప్రాణంలో తిరస్కారం ద్వారా కానీ ఇన్సల్ట్ ద్వారా కానీ గాయం వచ్చి ఉండవచ్చు, కానీ జీవగల దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి తిరస్కరించబడిన మీరు ఇంకా ఇద్దరును తిరస్కరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇన్సల్ట్ చేయబడిన మీరు ఇద్దరును ఇన్సల్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏం చేసుకోవాలి? కాబట్టి ప్రియులారా, మొదటి పేతురు 2:24 ప్రకారం యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదని ప్రభువు నుండి స్వస్థ పొందుకోవాలి. దేవుడు స్వస్థపరదు తప్పకుండా. రిజెక్షన్ దేవుడు స్వస్థపరచాడు. ఇన్సల్ట్ ద్వారా వచ్చిన గాయాలు కూడా ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రభు స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఆ గాయం స్వస్థపరచబడలేదు అంటే ఏమవుతుంది? మీరు కూడా ఇద్దరును ఇన్సల్ట్ చేసే వ్యక్తిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే గాయం ఉన్న కాబట్టి ఇన్సల్ట్ ద్వారా మీ హృదయంలో గాయం వచ్చి ఉండవచ్చు. కానీ ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడదాం. ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదని తిరస్కారం ద్వారా కావచ్చు, ఇన్సల్ట్ ద్వారా కావచ్చు, వచ్చిన గాయాలు ప్రభు స్వస్థపరిచినాక ఇప్పుడు యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదని ఆ స్వస్థ పొందకు అని ఇద్దరును ప్రియులారా మనం గౌరవించేవారుగా మనం ఉండాలి. ఇద్దరు మనం గౌరవించేవారు ఉండాలి. ఇప్పుడు ప్రియులారా దేవుడు కోరుతుంది వాక్యానుసారంగా ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు తండ్రికి లోబడినట్టు దేవుని చిత్తానుసారంగా నేను మీరు బ్రతుకుతున్నప్పుడు మనకు కూడా హెచ్చింపు ఉంది అనమాట. ఇప్పుడు హెచ్చింపు ప్రియులారా మనం చూసినట్టే దేవుని చిత్తంలో ఉంది అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవునికి లోబడి దేవుని బలమైన చేతలు దీన మనసు కలిగి ఉండి దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు తప్పకుండా దేవునిలో ఆధారపడుతున్న జీవగల దేవునిలో ఆధారపడుతున్న మిమ్మల్ని జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు ప్రియులారా. ఇప్పుడు దేవునితో కలిసి మీరు ఉండే చాలు, దేవునికి లోబడి ఉండే చాలు, దేవునికి అధికారానికి లోబడి ఉండే చాలు, తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4:7 రాయబడింది, దేవుని అధికారానికి లేదంటే దేవునికి లోబడిన స్థాయిలో మనం ఉన్నప్పుడు
తర్వాత లోబడాలి, తర్వాత సాతాను ఎదిరించుడి, సాతాను పారిపోతాయి అనమాట. దురాత్మలు, చీకటి శక్తులు అంత పారిపోతాయి అనమాట. ఇప్పుడు దేవునికి లోబడి సాతాను ఎదిరించాలని బైబిల్లో ఎదిరించాలని బైబిల్ నేర్పిస్తుంది. అప్పుడు దెయ్యాలు, అపవాది క్రియలు తప్పకుండా తొలగిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది దేవుని చిత్తం, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం కలిసి వెళదాం. పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి మనం ముందుకు వెళదాం. ఆ కృపాదేవుడు అనుగ్రహించినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దవా మీ పిలుపు చాలా గొప్పది తండ్రి. దవా సువార్ ద్వారా, మీ ప్రేమ సువార్ ద్వారా ప్రభావ మమ్మల్ని పిలిచినట్టు దేవా మేము ఆరాధిస్తున్నాము, సుధిస్తున్నాం తండ్రి. దేవా మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొన్న దేవా, మీ ప్రేమను బట్టి మేము సుధిస్తున్నాం తండ్రి. దేవా దేవా బోర్న్ అగైన్ అనుభవం తండ్రి మాకు అనుగ్రహించినట్టు దేవా వందనాలు తండ్రి. వాక్యం ద్వారా, వాక్యం నిత్యమైనది కాబట్టి కొత్తగా జన్మించిన మా ఒక ఆత్మీయ జీవితం కూడా యేసుక్రీస్తుతో ఉన్న మా ఒక జీవితం కూడా నిత్యం అని ప్రభావ మీరు మాట్లాడినట్టు దేవా వందనాలు. సదాకాలం నిలబడేదని ప్రభావ మీరు మాట్లాడినట్టు సుధిస్తున్నాం తండ్రి. ఓహే లాబా కరబిన సూరో కోరబిరే తండ్రి, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అధికారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రాష్ట్రం, దేశంలోని అధికారులుగా ఎవరైతే పరిపాలిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి జ్ఞాన, బుద్ధి, జ్ఞాన, కృపదేవ దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు తండ్రి తప్పుడు నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోకుండా ప్రభావ కృప చూపుతండి. మంచి నిర్ణయాలు మాత్రం దేవా దేశమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా తండ్రి కుటుంబ జీవితంలో తండ్రి తల్లిదండ్రుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్ దేవా స్తోత్రం తండ్రి. ఓహే రాబా కరబిన సుగర కోరబిదే సిహారాధన తండ్రి. దేవా సిహారాధన కరగర బిరుచన తండ్రి. సిహారాధన కరబిన సుగర కోరబిన దేవా సిహారాధన. ప్రియులారా ప్రార్థన కొద్దిసేపు ప్రార్థన అండి. యేషములు మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి. ఒకవేళ భర్తను కలిగిన వారు ఉండే మీరు భర్త కొరకు ప్రార్థించండి. ఓహే లాబా కరబిన మీన్ కాపే మీన్ దేవచనుడు కొరకు ప్రార్థన అండి. సిహారాధన ఓహే లాబా కరబిన సుగర కోరబిదే ఓకే బనా సుగర కోరబిదే దేవా మేము ప్రార్థన చేస్తున్నాం నండి. అధికారులు దేవా మీరు ఇచ్చిన అధికారులను బట్టి స్తోత్రం నండి. సర్వాధికారి దేవా మీకు వందనాలు తండ్రి. వారు చక్కగా దేవా దేవజ్ఞానాన్ని బట్టి మంచిగా అధికారం చేస్తున్న కృప దేవా మీ ప్రేమోత్తం బడి దేవజ్ఞానంతో నింపబడి చిత్తానుసరంగా అధికారం చేస్తున్న కృప చూపని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే తండ్రి మీటింగులు పాల్పొందుతున్న తండ్రి మీరు అనుగ్రహించిన తండ్రి బిడ్డల కొరకు కూడా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన అధికారం దేవజ్ఞానాన్ని బట్టి ప్రేమతో అది దేవా అధికారం వాడుకో. కృపా దేవ దేశమని ప్రతి ఒక్కరికి దేవ పరిశుద్ధాత్మ దేవ నేర్పించమని కృపా జ్ఞానం దేవ దేశమని ప్రార్థన ఇస్తున్నాం నండి. ఓహే డాబా కరబిన సూర్యులు కోరబిరే అలాగే పిలుపు ఉద్దేశం కూర్చోడ దేవా మీరు మాట్లాడినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీరు మీ పిలుపు గొప్పది అని గరిపో దేవా దేశము తండ్రి. మీ పిలుపుకు తగినట్టు మేమందరం ప్రతి కృపా దేవా దేశము తండ్రి. ఓహే డాబా కరబిన సూర్యులు కోరబిన సిగార కోరబిరే దేవా మీ గుణాదేశం ప్రజలం చేసేవారుగా తండ్రి. మీ చిత్తానుసరిగా మమ్మల్ని అందరిని వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే ఇద్దరిని దీవించడానికి కొరకు మీరు మనం పిలిచినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. దీవించే బాధ్యంగా ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా శిఖారాధన తండ్రి దేవా మేలు చేయడానికి మీరు పిలిచినప్పుడు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. అలా నిత్యం దేవ మహిమ దేవ నిత్య మహిమ మేము పొందుకోవడానికి కొరకు అనుభవించడానికి కొరకు ప్రభావ మీరు పిలిచినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. ఆ గరింపుతో దేవా ప్రభావ మీతో కలిసి నమ్మకంగా ప్రతి కృప కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవా యేసు మీరు దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం నండి. మీ రక్తంగా అభయిస్తున్నాం, మహిమ గణత మీకు అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామమున స్తోత్రం స్తోత్రం.
హల్లెలూయా. తండ్రి